హలో నమస్తే, వెల్కమ్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యల మసాలా కర్రీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మరి రెసిపీ ఎలా చేయాలనేది లేట్ చేయకుండా ముందుకెళ్ళి చూసేద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకొని ఆనియన్ లైట్ పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రొయ్యల రెసిపీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ పెడతానండి, మీరు ఓపెన్ చేసుకొని చూడొచ్చు. ఆనియన్ లైట్ పింక్ కలర్ వచ్చాక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు, అలాగే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయడం వల్ల గ్రేవీ అనేది థిక్గా రెడీ అవుతుందండి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక 2 టమాటోల్ని ప్యూరీ చేసినవి యాడ్ చేసుకొని టమాటో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. రొయ్యలతో మరెన్నో డిఫరెంట్ రెసిపీస్ చూడాలనుకుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా వీడియోని పోస్ట్ చేస్తాను. టమాటో పచ్చివాసన పోయే వరకు కుక్ చేశాక 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగ్గట్లు సాల్ట్ యాడ్ చేసుకొని మసాలాల్ని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మసాలాల్ని ఫ్రై చేశాక ఫ్లేమ్ని లో చేసుకొని 1/2 కప్ చిక్కటి పెరుగుని యాడ్ చేసుకొని గ్రేవీని కంటిన్యూగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీని కంటిన్యూగా మిక్స్ చేయకపోతే పెరుగు అనేవి తరకలుగా ఉండిపోతుందండి. పెరుగు గ్రేవీలోకి మంచిగా మిక్స్ అయిపోయి ఇలా థిక్గా రెడీ అయ్యాక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి, లేదంటే అడుగు అంటేస్తుంది. గ్రేవీని 5 నిమిషాల పాటు కుక్ చేశాక ఇలా ఆయిల్ ఫ్లోట్ అవుతుందండి, అలాగే గ్రేవీ అనేది థిక్ అవుతుంది. ఒకసారి గ్రేవీని మంచిగా మిక్స్ చేసుకొని 500 గ్రామ్స్ ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన ప్రాన్స్ని గ్రేవీలోకి మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. రొయ్యల్ని లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల రొయ్యల్లోని ఎక్స్ట్రా వాటర్ రిలీజ్ అయిపోయి గ్రేవీ థిక్గా రెడీ అయ్యి రొయ్యల కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి. ఇలా కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయ్యాక ఫైనల్గా కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయల్ని పొడిగా కట్ చేసినవి, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా యాడ్ చేసుకొని కర్రీని మంచిగా మిక్స్ చేసుకొని ప్లేట్లో సర్వ్ అవుట్ చేసుకొని రైస్, బగారా రైస్తో తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా లైక్ చేస్తారు. మరి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకుంటారు కదా. మరి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.